శం శనైశ్చరాయ నమః. శమగ్నిరగ్నిభిస్కరత్ ఈ మంత్రం కావచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఈ శ్లోకం కావచ్చు. ఏదైనా కూడా శనిదోష నివారణ కోసం అర్చించవలసిన అద్భుతమైనటువంటి క్షేత్రం తిరునల్లార్ దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో వేలాది లక్షలాది భక్తులు వచ్చేటటువంటి రోజు ఆ శని ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి సంచారం ప్రారంభించేటటువంటి రోజు. ఇందులో ప్రత్యేకంగా ఈ తిరునల్లార్ క్షేత్రానికి ఎందుకింత ప్రత్యేకత, ప్రాశస్త్యం ఏమిటి? కుంభకోణానికి సంబంధించిన నవగ్రహ ఆలయాలలో తిరునల్లార్ క్షేత్రం చాలా విశేషం. ఎందుకింత? ఈ క్షేత్రంలో నలచక్రవర్తి తనను ఆవహించినటువంటి కలిదోషాన్ని తొలగించుకోవడం కోసం ఈ క్షేత్రంలో శనైశ్వరుడిని అర్చన చేసినట్లుగా స్థల పురాణం తెలియజేస్తుంది. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలినాశనం. కలిపురుషుడిని మనం గమనించినట్లయితే నలుపు వర్ణంలో మనం గమనిస్తూ ఉంటాం. శనై చరతీతి, నెమ్మది నెమ్మదిగా. శనిగ్రహానికి చుట్టూ 200 ఉపగ్రహాలు ఉంటాయి. శనిగ్రహం చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సూర్యుని చుట్టూ ఈ శనిగ్రహం ఒక ఆవృతం పూర్తి చేయడానికి 29 సంవత్సరాల పైగా కాలం పడుతుంది. ఒక రాశిలో శని సంచారం 30 నెలల కాలం ఉంటుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, 10వ ఇంట శని కూడా, 7.5 ఏలినాటి శని, ఇలా ఏ విధంగా చూసినా శని దోషం తొలగించుకునే నిమిత్తమై నువ్వుల నూనె దీపం వెలిగిస్తాం, నువ్వులు దానమిస్తాం, నల్లని వస్త్రాలను దానమిస్తాం, నల్లని వస్త్రాలు ధరిస్తాం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. అయితే వీటన్నింటికీ కూడా భిన్నంగా మనం ఆలోచించినట్లయితే తిరునల్లార్ క్షేత్రంలో శని దర్శనమే సమస్త శని దోషాలను తొలగించేది అని మనకు పెరియ పురాణం తెలియజేస్తుంది. శనికి మనం గమనించినంత మట్టుకు నలుపు వస్త్రం ధరింపజేస్తూ ఉంటాం, కాదు నీలం రంగు వస్త్రం. అలాగే శనికి సంబంధించిన వాహనంగా కాకి సూచిస్తూ ఉంటాం. కానీ శని చాలీసా అనుసరించి సింహం, ఒంటె, ఏనుగు, నెమలి, గద్ద, కాకి, ఇలా గాడిదతో సహా 9 జంతువులు శనైశ్వరుడికి వాహనంగా అని కూడా కథలు చెబుతారు. రావణుడి ఆధ్వర్యంలో లంకలో శనిదేవుడిని ఆ రావణుడు బంధించినప్పుడు విడుదల చేసిన కారణంగా ఆంజనేయునకు ఈ శనిని నియంత్రించే శక్తి ఉంది. అందుకే శని దోషం తొలగించుకోవాలి అంటే శనివారం నాడు ప్రత్యేకంగా శనైశ్వర సంబంధంగా శివారాధన చేయాలి. తిరునల్లార్ క్షేత్రంలో ఈ శనైశ్వర సంబంధంగా అర్చామూర్తి శివలింగం కావడం ఒక ప్రత్యేకం. ఈ క్షేత్రంలో శివలింగానికి ప్రీతికరంగా అభిషేకాదులతో, ఉపవాసంతో, మౌన వ్రతంతో పరిహారాలు పాటించినట్లయితే శని దోషం తొలగిపోతుంది. శని మనకు క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆయుర్దాయం, మంచి ఆయుస్సు, ఉద్యోగం ఇవన్నీ కూడా ఇస్తాడు. ఆయుష్యం జీవనోపాయం మరణం చ శనైశ్చర. సూర్యునకు 2 భార్యలు, సంజ్ఞ, ఛాయ. ఛాయ కుమారుడు శనైశ్చరుడు, సంజ్ఞ కుమారుడు యముడు, యమి. అలాగే ఈ సోదర బంధంలో అనేకులు సావర్ణి, తపతి, కర్ణుడు, భద్రసేనుడు అనేకులు ఈ శనికి సోదరులుగా, కుటుంబంగా పురాణాలు అభివర్ణిస్తాయి. మహాభారతం నలోపాఖ్యానంలో శనికి సంబంధించిన ప్రత్యేక వృత్తాంతాలున్నాయి. తిరునల్లార్ క్షేత్రంలో శని దర్శనమే అన్నింటికీ తరుణోపాయం. శని దోషం తొలగించుకోవాలి అంటే శివారాధన చేయాలి. అంతకంటే ముఖ్యం వృద్ధులను సేవించుకోవాలి. వృద్ధుల వద్ద కూర్చొని కాసేపు వారు చెప్పే మాటలు వింటే కూడా మనకు శని దోషాలు తొలగిపోతాయి.
మహాకుంభేశ్వర క్షేత్రంలో సంకల్పం చేసి ఆ సంకల్పానికి అనుకూలంగా హోమము దానములు అన్నీ చేద్దాం అనే ఆ క్రమంలో శని దేవాలయానికి వచ్చినప్పుడు తిరునల్లార్ క్షేత్రంలో శని దర్శనం యోగదాయకం, క్షేమదాయకం. ఉద్యోగం రావాలి అన్నా, డబ్బు రావాలి అన్నా, ఆరోగ్యం చేకూరాలి అన్నా, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభించాలి అన్నా శనిదేవుడిని ఆ పేరిట శివారాధనను తిరునల్లార్ క్షేత్రంలో చేద్దాం. శనిగ్రహానికి 200కు పైగా ఉపగ్రహాలు ఉంటే అంత దూరంగా ఉండే ఈ శనిగ్రహం మనపైన ఎలా ప్రభావం చూపిస్తుంది? నీడ కారణంగా చూపిస్తుంది. ఆ నీడలు మన మనసుని పట్టి పాటించేటటువంటి బాధించేటటువంటి జాడ్యాలు కాకుండా చూసుకోవాలి. శనిని పూజిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.